లీడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు 6G కానీ 8Gలో కానీ మనకు సీరియల్ నెంబర్ 15 ట్రేస్ ఎలిమెంట్స్ గురించి మన అందరం కూడా తెలుసుకున్నాం. లేటెస్ట్గా ఉన్న దాంట్లో ట్రేడ్స్ ఎలిమెంట్స్ మన 6G కానీ 8Gలో కానీ మనకు వచ్చింది 19 రకాలైనటువంటి మూలకాలు, ముఖ్యమైనటువంటి మూలకాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా. దాని గురించి ఒకదాని గురించి ఒకటే పూర్తిగా మనం అందరం కూడా తెలుసుకున్నాం. 19 రిపోర్ట్ల గురించి. నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్. ఓకే సార్, ప్లీజ్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి సార్, అన్మ్యూట్ చేసుకోవద్దండి. లీడర్స్, ఈ విధంగా మనము స్కాన్ చేసిన తర్వాత ట్రేస్ ఎలిమెంట్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర రెడ్కు ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్ అనేటువంటి ఈ విధంగా కనపడుతుంది మనకు. నార్మల్ రేంజ్ ఫస్ట్ వచ్చింది మన ఫస్ట్ రిపోర్ట్ చూసినప్పుడు కాల్షియం. ఈ కాల్షియం నార్మల్ రేంజ్ వచ్చింటే 1.219 నుంచి 3.01 మధ్య ఉంటే నార్మల్గా మనము పసిగట్టవచ్చు. ఇప్పుడు మనము ఈ మన టోటల్గా చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ వన్ కాల్షియం. దీంట్లో మనకు వచ్చింది, దీని అనాటమీ పరంగా చూసే కొద్దికే మనకు ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కాల్షియం ఒక లోహ మూలకం అండి. ఇది మనం శరీరంలో స్థిరమైన మూలకాలలో ఇది మొదటిదండి. కాల్షియం మానవ అస్థిపంజరం ఏర్పరచడానికి, శరీరానికి మద్దతు ఇవ్వడానికి, కండరాలు వంగడానికి మెయిన్గా దోహదపడుతుంది. రక్త కణాలు మృదు కణజాలంలో హృదయ స్పందన రేటు నిర్వహించడానికి, నరాల ప్రసరణ చేయడానికి, కండరాలు వంగడానికి, ఒత్తిడి చేయడానికి, రక్తం గడ్డకట్టడానికి, కణ విశ్లేషణ చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ కాల్షియం. దురదృష్టవశాత్తు ఈ కాల్షియం ముఖ్యమైనది అయినప్పటికీ మనం బాహ్యంగా తీసుకోవడం ద్వారా మాత్రమే శరీరం స్వయంగా సంశ్లేషణ చేయగలదు. మనందరికీ కూడా తెలుసు, ఆకుకూరల్లో అదేవిధంగా మనకు వచ్చింది ఎక్కువగా కాల్షియం లభిస్తుంది, పాలలో లభిస్తుంది. కాబట్టి మన అందరం కూడా బాహ్యంగా తీసుకున్నామంటే హెల్తీగా ఉన్నట్టు. ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది వయసు పెరిగే కొద్దికి అండి మనకు తగ్గుతూ వస్తుంది. ఇంతకుముందు మీకు అనాటమీ క్లాసులు చెప్పినట్లు అది ఒకసారి రిమెంబర్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఈ మూలకాల పరంగా ఈ కాల్షియం అనేది మనకి ఎక్కువ ఉన్న డేంజరే, తక్కువ ఉన్న డేంజర్ అండి. నార్మల్ రేంజ్లో ఉంటే హెల్తీగా ఉన్నట్టు మనం ఉండొచ్చు. ఒకవేళ దీంట్లో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లాస్ట్లో అన్నిటికీ సంబంధించి మన దగ్గర మినరల్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటే మనకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్. సెకండ్ అండి, నెక్స్ట్ ఇంకా ఐరన్, ఇనుమండి. ఇది నార్మల్ నుంచి 1.151 నుంచి 1.847 మధ్య ఇనుమండి. దీంట్లో మనకు వచ్చింది హిమోగ్లోబిన్, సెల్ క్రోమాటిక్ మరియు కణజాల ఎంజైమ్లు ఏర్పరచడానికి అవసరమైన పదార్థాలు మరియు ఆక్సిజన్ క్యారియర్ పనితీరు కలిగి ఉంటుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనత కారణమవుతుంది. మన ఆరోగ్యకరమైన శరీరంలో 3 నుంచి 5 గ్రాముల ఇనుము ఉంటుందండి. శిశువు శరీరంలో 500 mg బరువు ఉంటుంది. మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐరన్ అనేది మన బాడీలో తగ్గిందంటే రక్తహీనత, అనిమియా అనేటువంటి ప్రమాదకరమైన జబ్బు వస్తుంది. అదేవిధంగా బాలింతలకు వచ్చింది, నార్మల్గా వచ్చింది, ఐరన్ బాగా ఉండాలి. బయట ఐరన్ వాడారంటే ఇంతకుముందు మనం క్లాస్లో చూసుకున్నట్టు, లైవ్ డెమో చూసుకున్నట్టు మనకు బయట ఖచ్చితంగా ఇనుము కలుపుతారండి. అలా కాదని నేచురల్గా మన దగ్గర లభిస్తున్నటువంటి మన కేవాలో ఫోలిక్ యాసిడ్, హెచ్బి టానిక్ వాడారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి బయట అల్లోపతలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఐరన్ అనేది వాడారంటే చాలా ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డెమోను అవసరం అనుకుంటే చూపించి, ఈ ఫోలిక్ యాసిడ్లో బయట లభిస్తున్న ఫోలిక్ యాసిడ్లో కంపారిజన్ లైవ్లో మీ అందరికీ కూడా డెమో మేము వీడియో కాల్ రికార్డ్ చేయడం జరిగింది. అది చూపించి ఇచ్చారంటే మనకు చాలా చాలా హెల్తీగా ఉంటారు, హెల్తీ బేబీ పుడతారు. అదేవిధంగా ఐరన్ అనేది లాస్ కాకుండా చాలా హెల్తీగా ఉంటుంది. హోమ్ రెమెడీ అండి ఐరన్ సంబంధించి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ రిపోర్ట్. థర్డ్ రిపోర్ట్ అంటే జింక్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జింక్ నార్మల్ వచ్చింది 1.439 నుంచి
1.989 మధ్య ఉంటే నార్మల్గా మనము గుర్తించవచ్చు. ఈ యొక్క జింక్ అనేది మానవ శరీర రసాయన ప్రతిచర్యలకు ఉత్ప్రేరకపరుస్తుంది. వివిధ రకాల ఎంజైములు, ప్రోటీన్లు సంశ్లేషణ చేయడానికి, జీవక్రియలు జీవక్రియలు ప్రోత్సహించడానికి, ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది ఈ యొక్క జింక్ అనేది. దీనివల్ల జైన్ ప్రాబ్లం సంభవించవచ్చు. ఈ జింక్ అనేది రుచి గ్రహించడంలో, మందగమనం మరియు నాళి యొక్క రుచి మొగ్గలు నిరోధించడానికి, పాక్షిక గ్రహము మరియు బూడిద బూడిద అదేవిధంగా బూడిద గోర్లు మొదలైనవి తినడం వల్ల ఈ యొక్క జింక్ అనేది మనకు లభిస్తుంది. జింక్ అనేది లోపించిందంటే మనకు మరుగుజ్జుతనం వస్తుంది. జింక్ అనేది లోపించిందంటే గాయాలు మానడం కష్టమవుతుంది. అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ, ద్వితీయ లైంగిక లక్షణం యొక్క హైపోప్లాస్మియా, అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన రుచిచక్ర నొప్పులు, హైపోప్లాస్మియా, శుక్రకణాలు శారీరక చలనం లేకపోవడం, వంధ్యత్వం కలగడానికి ఈ యొక్క జింక్ లోపం వల్ల మనకు అందరం కూడా ప్రాబ్లం వస్తుందండి. ఎవరికైతే జింక్ డెఫిషియన్సీ ఉందో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం మేజర్గా మనం అందరం కూడా గుర్తించవచ్చు. అదేవిధంగా మనమందరం కూడా మన దగ్గర జింక్ ప్లస్ అనేటువంటి, అదేవిధంగా మరొక మీకు లాస్ట్లో కాంబినేషన్స్లో మనకు వచ్చింది దేంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, అన్నీ వాడడం వల్ల ఏమొస్తాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ జింక్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా స్టార్ మార్క్లో పెట్టుకోండి, దాని యొక్క నార్మల్ రేంజు. నెక్స్ట్ వన్ అండి, ఫోర్త్ వన్ సెలీనియం. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది మనం తెలుసుకోవాలి. ఈ సెలీనియం నార్మల్ రేంజ్ 0.849 నుంచి 2.04 మధ్య నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ సెలీనియం యొక్క క్యారియర్ మరియు సెలీనియం లేకపోతే కాల్షియం ఎముకలపైన చలనం చేయబడదు. ఈ సెలీనియం అనేది గ్లూటాథియోన్ పెరాక్సైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్లు సంక్రమించడానికి సహాయపడతాయి. మన బాడీలో ఉన్నటువంటి హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడానికి, కండరాలు, గుండెతో సహా ఆరోగ్యం కాపాడడానికి సెలీనియం అవసరం. కంటి చూపు, చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సెలీనియం కూడా ఒక నిర్దిష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ యొక్క సెలీనియం లోపించిన మనకు మైలాజియా, మయోసిటిస్, మయోకార్డియల్ కొవ్వు మార్పు, కేసిన్ వ్యాధి, హిమోలిటిక్ రక్తహీనత, ఎముకల మార్పు, క్యాస్ బేసిన్ మొదలగున వ్యాధులు అనేవి సంభవిస్తాయి. మన ఆర్గానిక్ కావాల్సినటువంటి మూలకాల్లో ఈ యొక్క సెలీనియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి దీన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదండి ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ మనకు వచ్చిందే ఫాస్ఫరస్. దీన్ని భాస్వరం అంటారు. ఇది నార్మల్ రేంజ్ వచ్చింది 1.15 నుంచి 2.134 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఫాస్ఫరస్ను మనం తెలుగులో భాస్వరం అంటారు. దాన్ని పి అని నామకరణంతో సూచిస్తారు, నామికల్ లెటర్. ఇది మనకు వచ్చింది దాదాపు అన్ని ఆహారాల్లో కూడా భాస్వరం ఉంటుంది. ఆహారం పుష్కలంగా సంపూర్ణమైన ఆహారం తినడం ద్వారా భాస్వరం అనేది పుష్కలంగా పొందవచ్చండి. భాస్వరం అధికంగా తీసుకోవడం వల్ల ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది, కాల్షియం లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల పైబడిన వారిలో మూత్రపిండాల అదనపు భాస్వరం విసర్జించడానికి ఇవి సహాయపడవు. ఈ ఫాస్ఫరస్ అనేది కాల్షియం లోపాన్ని దారితీయడానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది. అందువల్ల మాంసం తీసుకోవడం తగ్గించాలి, ఎక్కువ పాలు తాగాలి, కూరగాయలు తినడం ద్వారా ఫాస్ఫరస్ అనేది నార్మల్గా మనం బాడీలోకి వెళ్తుందండి. రక్తంలో ఎక్కువ భాస్వరము కాల్షియం సాంద్రత తగ్గిందంటే మనకు హైపోకాలసెమియా కారణమవుతుంది. ఇది నాడీ ఉత్తేజపరచడానికి, టెటానీ మరియు మూర్ఛ వ్యాధులు దాచడానికి ఫాస్ఫరస్ ఎవరైతే లోపిస్తుందో వాళ్ళందరూ కూడా ఫిట్స్ వస్తాయండి. అదేవిధంగా ఫాస్ఫరం లోపం ఉన్న ఎముకలు పెరుసుబారిపోయి పెలుసుగా ఉండే ఎముకలు తయారవుతాయి, దంతక్షయం వస్తుంది. కాల్షియం లోపం వల్ల కలిగే వివిధ రకాల లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది, ఇతర ఖనిజాల అసమతుల్యం అనేది ఏర్పడుతుంది.
వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు భాస్వరం కూడా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ అనేదండి ఇది కూడా మనకి బాడీకి అవసరం. మన బాడీకి అనేది భాస్వరస్ అనేది భాస్వరం అనేది దాన్ని ఫాస్ఫరస్ అంటారు ఇంగ్లీష్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెరగకన్నా తగ్గకన్నా సంపూర్ణంగా మనకు అన్ని ఆహారాలు లభిస్తుంది, పుష్కలంగా లభిస్తుంది. మనం నేచురల్గా లభించిన వాటిలైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకన్నా నేచురల్గా ఉంటుంది. ఈ భాస్వరం అనేది అందరం కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతండి. నెక్స్ట్ 6th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పొటాషియం. స్టార్ మార్క్ పెట్టుకోండి. నార్మల్ రేంజ్ 0.689 నుంచి 0.987 మధ్య ఉంటే నార్మల్గా మనం పసిగట్టవచ్చు. ఈ పొటాషియం ఇది వచ్చింది మానవులకు అవసరమైన స్థూల పోషకం అండి. వయోజన శరీరంలో పొటాషియం కంటెంట్ దాదాపు 150 మిల్లీగ్రాములు. పొటాషియం ప్రధానంగా శరీర కణాల్లో నిల్వ చేయబడుతుంది. ఇది మానవ శరీరంలో ముఖ్యమైన పోషకం మరియు జీవికి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ అండి. ఈ పొటాషియం అనేది పొటాషియం ప్రధాన విధి ఏంటంటే కణాంతర ద్రవం యొక్క వాల్యూము మరియు ఆస్మాటిక్ పీడనం నిర్వర్తించడానికి నియంత్రించడానికి పొటాషియం దోహదపడుతుంది. నరాల చర్య ప్రసరణ కోసము పొటాషియం జీవక్రియ మరియు మానవ కళ నిర్మాణం చేయడానికి పనితీరును మెరుగుపరచడానికి ఈ పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పొటాషియం వల్ల మానవ నరాలు కండాలు ఉత్తేజించడానికి పెంచుతుంది. మయోకార్డియల్ ఉత్తేజం తగ్గిస్తుంది. నరాలు మరియు కండాలు సాధారణంగా పనితీరు మెరుగ్గా పనిచేయవు. ముఖ్యంగా గుండె యొక్క సాధారణ కదలిక నిర్వహించగలగదు. సాధారణ స్థిరం పొటాషియం సాంద్రత 3.5 నుంచి 5.5 మిల్లీ మాలిక్యులర్ పర్ లీటర్ ఉంటే నార్మల్గా ఉండొచ్చు. 3.5 మిల్లీ మాలిక్యులర్ పర్ లీటర్ కంటే తక్కువ పొటాషియం సాంద్రత యొక్క లక్షణాలు హైపోకలేమియా అంటారు. ఈ హైపోకలేమియా యొక్క అత్యంత స్పష్టమైనటు వ్యక్తీకరణ అయిన అవయవాలను తిమ్మిర్లు వస్తాయి. అదేవిధంగా నాడీ వ్యవస్థ కండలు సడలించవు, పక్షవాతం దారితీస్తుంది. అదేవిధంగా పొటాషియం లోపం వల్ల ప్లాస్టిడ్ పక్షవాతం వస్తుంది. ఈ పొటాషియం మీ అందరికీ కూడా నేను అనాటమీ క్లాస్ చెప్పినట్టు మనకు పుష్కలంగా బనానా లభిస్తుందండి. బనానా అంటే ఏ బనానా అంటే మామూలుగా బనానాలో వచ్చింది మనకు ఇక్కడ మామూలు టైప్ కాదండి, మీకు స్వీట్లెస్ ఉంటుంది కదా, దాంట్లో లభిస్తుంది. అది ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నామంటే పొటాషియం అనేది పుష్కలంగా చౌకగా లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా పొటాషియం తగ్గకన్నా బ్యాలెన్స్ కావడానికి కోసం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని కాపాడడం కోసం ఆ బనానా అనేది రోజు కూడా తినగలరంటే మనకు ఈ యొక్క ప్రాబ్లం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అంటే 7th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెగ్నీషియం. ఈ మెగ్నీషియము మనకు వచ్చింది నార్మల్ 0.568 నుంచి 0.992 ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. మెగ్నీషియం కంటెంట్ పొటాషియం కంటెంట్ అంటే తక్కువగా ఉండాలి. దానికి కోయిన్సైడ్ ఉంటుందండి. మెగ్నీషియం అనేది ప్రత్యేక శారీరక విధులు కలిగి ఉంటుంది. మెగ్నీషియం శరీరంలో వివిధ రకాల ఎంజైమ్లను సక్రియం చేయడానికి, ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి, కండరాల సంకోచము మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పాల్గొంటుంది. ఈ యొక్క మెగ్నీషియం లోపం ఎప్పుడైతే వస్తుందో మనకు భావోద్వేగ భంగము, ఉత్తేజము, టెటాన్ అనే జబ్బు, హైపర్లెక్సిమియా, కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు, అలసట వస్తుంది. మెగ్నీషియం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రపిండాల నియంత్రణ కారణంగా మెగ్నీషియం విష ప్రయోగం జరగదు. ఈ మెగ్నీషియం అనేది మనకు వచ్చింది మెగ్నీషియానికి పొటాషియానికి రెండు కూడా మనం రిపోర్ట్ చూసినప్పుడు ఒకదానికి కోయిన్సైడ్, అది ఎక్కువ ఉంటే తక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉంటే అది ఎక్కువ ఉండాలండి. ఈ బ్యాలెన్స్ చేసుకొని ఈ మెగ్నీషియం అనేది మనం ప్లాన్ చేసుకున్నామంటే మనం హెల్తీగా కాపాడుకొని ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటి మనకి అన్నీ కూడా కాపాడుతాం. మేజర్గా మనకు విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు వచ్చేవాళ్ళు మెగ్నీషియం డెఫిషియన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మనకు వచ్చింది ఈ ప్రాబ్లం వస్తుందండి. నెక్స్ట్ వన్ 8th వన్ కాఫర్ అండి. జస్ట్ అది ఇంపార్టెంట్ కాదు, చూడండి. కాఫర్లో వచ్చిందే మనకు నార్మల్ రేంజ్ 0.747 నుంచి 0.749 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. రాగి లోపం యొక్క వ్యక్తీకరణకు హైపోక్రోమిక్ స్మాల్ సెల్ అనీమియా పెరుగుదల మందగించడానికి
ఆర్థరైటిస్ వంటి ఎముకల గాయాలు విస్తరించడానికి, ఎముకల్లో పగుళ్ళు, అల్సరు, హైపోసైనోమెకామీ, హృదయ సంబంధ నష్టము, కరోనరీ హార్ట్ డిసీజెస్, మెదడులో అవరోధము, బొల్లి, శ్రీవెందత్వం మరియు ముడతల గల జుట్టు. ఈ కాపర్ లోపం వచ్చిందంటే మనకు బొల్లి వస్తుందండి మేజర్గా. మనం దీని సిమ్టమ్ని బట్టి బొల్లి ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా వచ్చిందండి. ఈ రిపోర్ట్ మీరు చూసినప్పుడు హై రేంజ్లో ఉంటుంది. కాబట్టి కాపర్ అనేది లోపించడం వల్ల బొల్లి వస్తుంది మనకు. 8th వన్. 9th వన్ అండి కోబాల్ట్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు స్టార్ మార్క్ పెట్టుకోండి. కోబాల్ట్ నార్మల్ రేంజ్ 2.326 నుంచి 5.531 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఈ కోబాల్ట్ అనేది విటమిన్ B12 అండి. ఈ విటమిన్ B12లో ఒక భాగం ఇది. హెమటోసోమిక్ పనితీరు సంబంధించి మానవ శరీరంలో కోబాల్ట్ యొక్క రోజువారీ తీసుకోవడం దాదాపు 5.45 మిల్లీగ్రాముగా ఉంటుంది. కోబాల్ట్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల న్యూమోనియా, మయోకార్డియల్ నష్టము, థైరాయిడ్ నష్టము, ఎరిథ్రోసైటిస్ ప్రాబ్లము, మానవ క్యాన్సర్ చికిత్స ప్రభావం చూపుతుంది. కోబాల్ట్ అనేది నార్మల్ రేంజ్లో ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, ఎరిథ్రోసైటిస్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కారణంగా న్యూమోనియా ఈ ప్రాబ్లం ఉంటుందండి. దీన్ని కూడా మనం అందరం కూడా కోబాల్ట్ను కాపాడుకోవడం అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీన్ని కూడా నార్మల్ రేంజ్లో ఉండుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నెక్స్ట్ 10th రిపోర్ట్ మాంగనీస్. ఈ మాంగనీస్ యొక్క నార్మల్ 0.497 నుంచి 0.879 ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ మాంగనీస్ లోపం వల్ల మనకు ఎస్పెషల్లీ పెరుగుదల, అభివృద్ధి ప్రభావితం చేస్తుంది. గర్భిణీ స్త్రీల్లో మాంగనీస్ లోపం చెందితే శిశువు మాంగనీస్ లోపం వల్ల పెరుగుదల దెబ్బతింటుంది, మరుగుదనం వస్తుంది. పిల్లల్లో మరి కోమార దశలో మాంగనీస్ లోపం వల్ల పెరుగుదల దెబ్బతీస్తుంది, మరి ఎముకల్లో వైకల్యాలు దారితీస్తుంది. పెద్దవారిలో మాంగనీస్ లోపం వల్ల పునరుత్పత్తి ఇన్ఫెర్టిలిటీ జరగదు. సాధారణంగా ప్రజల ఆహారంలో మాంగనీస్ అవసరం రోజుకు 4 నుంచి 9 మిల్లీగ్రాములు. దీన్ని సగం ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది. ఈ మాంగనీస్ అనేది మనం నార్మల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది 10th రిపోర్ట్ అండి. నెక్స్ట్ 11th రిపోర్ట్ అయోడిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. 11th వన్ నార్మల్ రేంజ్ 1.421 నుంచి 5.490 మధ్య ఉంటే నార్మల్ రేంజ్గా మనం గుర్తించవచ్చు. ఈ యొక్క అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం అండి. పెద్దవారిలో అయోడిన్ కంటెంటు 20 నుంచి 50 మిల్లీగ్రాములు ఉంటే దీంట్లో 70% నుంచి 80% మధ్య గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథిలో కేంద్రీకృతం ఉంటుంది ఈ అయోడిన్ అనేది. మిగిలిన 20% మనకు కండరాలు మరి ఇతర కణజాల్లో కనిపిస్తుంది. అయోడిన్ అనేది థైరాయిడ్ హార్మోన్ను సంశ్లేషణకు అవసరమైనటువంటి పదార్థము. ఈ అయోడిన్ లోపం వల్ల మనకు గాయిటర్ వ్యాధి, థైరాయిడ్, హృదయస్పందన తగ్గడము, లైంగిక పనితీరు తగ్గడము, ముఖం వాపు రావడము, నెమ్మదిగా మాట్లాడడం వస్తుందండి. అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు మనకు ఎక్కడ లభిస్తాయంటే కెల్ఫ్, సీవిడ్, సముద్ర చేపలు, సముద్ర ఉప్పు, సముద్ర ఆహారంలో సముద్రపు పాచులు అయోడిన్ సాంద్రత సముద్రపు నీటి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో నెలలో కూడా అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ లోపం కోసం రోజువారీ అవసరాన్ని బట్టి కూరగాయలు మరి నీటిలో కూడా పొందవచ్చు. ఈ అయోడిన్ అనేది లోపం రాకన్నా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేజర్గా ఉన్నటువంటి సమస్య అందులో మహిళామూర్తులకు ఈ అయోడిన్ లోపం వల్ల మేజర్గా వచ్చింది ఋతు సమస్య ప్రాబ్లమ్స్, అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లము, గాయిటర్ ప్రాబ్లం వస్తుందండి. ఈ అయోడిన్ కూడా మనకు వచ్చింది కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, స్లోగా చెప్తాను, రాసుకోండి. అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమంటే కెల్ఫ్, ఇది పచ్చ రంగులో దొరుకుతుందండి. సెకండ్ వన్ సీవిడ్, రాసుకోండి. సముద్ర చేపలు లభిస్తుంది. సముద్ర చేపలు, ఉప్పు, ఆహారం మూడిట్లండి సముద్రంలో. ఈ 3 సముద్రం లభించండి.
ఈ పుష్కలంగా లభిస్తుంది మనకు ఈ యొక్క అయోడిన్. ఈ తిన్నామంటే మనకు వచ్చింది అయోడిన్ అనేది ప్రాబ్లం రాకన్నా చూసుకోవచ్చు మనం. ఓకేనండి. నెక్స్ట్ 12వ రిపోర్ట్ నికెల్. నికెల్ వచ్చింది నార్మల్ రేంజు 2.462 నుంచి 5.753 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ నికెల్ అనేది జీవితానికి అవసరమైన అంశం అండి. ఈ నికెల్ అనేది ప్రధానంగా కూరగాయలు, తృణధాన్యాలు, సముద్ర పాచిలో వాటి ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ నికెల్ లోపం వల్ల మనకు వచ్చింది డయాబెటిక్ మెల్లిటస్, రక్తహీనత, సిర్రోసిస్, యురేమియా, మూత్రపిండ వైఫల్యం, కాలేయ లిపిడు పెరుగుదల మందగించడం, వంధ్యత్వాన్ని దారితీస్తుంది ఈ నికెల్ లోపం వల్ల. నెక్స్ట్ 13 రిపోర్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ నార్మల్ రేంజ్ 1. సారీ అండి, ఫ్లోరిన్ కదా, ఒక్క నిమిషం. ఈ ఫ్లోరిన్ నార్మల్ రేంజ్ వచ్చిండే 1.954 నుంచి 4.543 మధ్య ఉంటే నార్మల్గా ఈ యొక్క ఫ్లోరిన్ చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా. ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కువ అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మనకు. ఫ్లోరోసిస్ అనేటువంటి జబ్బు, అదేవిధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మన బాడీలో చాలా ఇంపార్టెంట్. దంతానికి సంబంధించిన జబ్బులన్నీ కూడా ఈ యొక్క ఫ్లోరిన్, ఎవరికైతే దంతం ప్రాబ్లం ఉందో ఈ రిపోర్ట్లో మనం ఎక్కువగా మనం గుర్తించే ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ అనేది లోహేతర మూలకం. మానవ శరీరంలో అధిక ఫ్లోరైడ్ వల్ల పసుపు దంతాలు, నల్ల దంతాలు, ఎక్స్ లేదా ఓ ఆకారపు కాళ్ళు, దంత ఫ్లోరోసిస్, జీవపు రసాయన వ్యాధి, ఈ నీరు త్రాగడం వల్ల బొగ్గు మండే రకమైనటువంటి 3 తాగే రకమైనటువంటి రకాలుగా విభజించవచ్చండి ఇది. దీని ఫ్లోరోసిస్ అనేది దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం అందరం కూడా గుర్తించబడి, అదేవిధంగా దంతాలు వచ్చింది పసుపచ్చగా ఉండడం, నల్లగా ఉండడం, అదేవిధంగా కాళ్ళు వచ్చిందే మనకు ఎక్స్ లేదా ఓ ఆకారంలో ఉండే కనపడుతుంది సిమ్టమ్స్. ఈ ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ ఫ్లోరిన్ కూడా మన అందరం కూడా కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది నార్మల్ రేంజ్లో. నెక్స్ట్ 14 అండి, మాల్బిడినం. ఇక నార్మల్ రేంజ్ వచ్చి 0.938 నుంచి 1.712 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చండి ఈ మాల్బిడినం. శరీరంలో వివిధ కణజాలము మరియు ద్రవాలలో పంపిణీ చేయబడుతుంది. ఈ మాల్బిడియంలో కాల్షియము మరియు మూత్రపిండాలు అత్యధికంగా మనకు కాలేయము మరియు మూత్రపిండాలలో అత్యధిక మాల్బిడినం ఉంటుంది. ఈ మాల్బిడినం ఎంజైము మనకు వచ్చింది ప్రాస్పెటిక్ సమూహంగా పనిచేస్తుంది. మాల్బిడియం లోపం వల్ల దీర్ఘకాలిక మొత్తంలో పేరెంటల్ న్యూట్రిషన్ రోగాలు సంభవించవచ్చు. ఈ యొక్క మాల్బిడియం లోపం వల్ల ఇది జస్ట్ మనం ఐడెంటిఫై కోసం అండి, అది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ 15 అండి, వెనాడియం. నార్మల్ రేంజ్ 1.019 నుంచి 3.721 మధ్య ఉంటే వెనాడియం అనేది సూక్ష్మ పోషకాలు ఒకటండి. శరీరం పెరుగుదల, అభివృద్ధి, ఎముకలు మరియు దంతాల పెరుగుదలపైన త్వరణము మరియు ప్రెజర్, రక్త ప్రసరణ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి వెనాడియం తోడ్పడుతుంది. సరైన మొత్తంలో వనాడియం రక్తంలో చక్కెర, రక్తపోటు మరియు లిపిడ్లను కలిగి తగ్గిస్తుంది. మానవ శరీరంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గించే ఏకైక హార్మోన్ ఇన్సులిన్. వనాడియం ఇన్సులిన్ను పాత్ర పోషిస్తుంది. రాసుకోండి, వెనాడియం పుష్కలంగా మనకు ఎక్కడ లభిస్తుందో తృణధాన్యాలు, మాంసము, చికెను, బాతు మాంసంలో, చేపలు, దోసకాయ, సెల్ఫిష్, పుట్టగొడుగులు, పార్సిలలో అధికంగా
వెనాడియం పుష్కలంగా లభిస్తుంది. వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వెనాడియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తృణధాన్యాలు, తర్వాత మాంసం, ఏ మాంసమైనా కావచ్చండి, తర్వాత చికెన్, బాతు, చేపలు, దోసకాయ, సెల్ఫిష్, పుట్టగొడుగులు, పార్సిలలో అధికంగా లభిస్తుంది ఈ వెనాడియం. నెక్స్ట్ అండి 16 రిపోర్టు టిన్. నార్మల్ రేంజ్ 1.023 నుంచి 7.627 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ టిన్ మనము మానవ జీవితానికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం అండి. టిన్ను ప్రోటీను మరియు న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియను మెరుగుపరచడానికి, పెరుగుదల మరియు అభివృద్ధిని అనుకూలమైన ఆమ్లం అండి ఇది. టిన్ లేకపోవడం వల్ల శరీరం యొక్క అభివృద్ధి నెమ్మగిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు టిన్ లోపంలో సాధారణ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. మరి తీవ్రమైన సందర్భంలో మరుగుజ్జుకు కారణమవుతుందండి. ఈ యొక్క టిన్ లోపం వస్తే మరుగుజ్జుతో ఉన్న వాళ్ళకందరికీ కూడా టిన్ లోపం ఉంటుంది. దీన్ని బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ 17th సిలికాన్ అండి. సిలికాన్ నార్మలైజ్ 1.425 నుంచి 5.872 ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు సిలికాన్. ఈ సిలికాను మానవ శరీరంలో ఒక ముఖ్యమైన ఖనిజము మరియు సూక్ష్మ పోషకం అండి. సిలికాన్ను మన శరీరాల ఆవశ్యకతను, స్థితిస్థాపకతను కాపాడుతుంది. మృదువైన చర్మము మరియు గట్టి ఎముక కలిగి ఉండేలా చేస్తుంది. ఈ సిలికాన్ అనేది కొల్లాజన్ పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. సిలికాన్ లేకపోవడం వల్ల చర్మం పొడిబారిపోవడం, ముడతలు రావడం, పగుళ్ళు గురయ్యే అవకాశం ఉందండి సిలికాన్ లోపం వల్ల. కాబట్టి ఈ సిలికాన్ కూడా మన అందరం కూడా చర్మాలకు సంబంధించినటువంటి పొడిబారిపోవడము, ముడతలు ఉండడము, పగులు వచ్చాయంటే ఈ సిలికాన్ లోపంగా మనం గుర్తించవచ్చు. 18వ రిపోర్ట్ అండి. స్ట్రోటియం నార్మల్ 1.142 నుంచి 5.862 ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఈ స్ట్రోటియం అనేది ఎముకల పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం అండి ఇది. ఈ స్ట్రోటియం మానవ శరీరం లేకపోవడంతో జీవక్రియ రుగ్మతలు దారితీస్తుంది. శారీరక బలహీనత, విపరీతమైన చెమటలు, అస్థిపంజరం మందగించడానికి మనకు ఉంటుందండి. పాల ఉత్పత్తులు మరియు జంతువుల ఎముకల్లో కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఈ యొక్క స్ట్రోటియం అనేది పుష్కలంగా లభిస్తుంది మనకు. ఇంకోటి లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డబుల్ స్టార్ మార్క్ పెట్టుకోండి. బోరాన్ నార్మల్ రేంజ్ వచ్చింది 1.124 నుంచి 3.453 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు ఈ బోరాన్ మనకు వచ్చింది సాధారణంగా పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా ఉంటుంది. ఈ యొక్క బోరాన్ ఎముకల ఆరోగ్యాన్ని మరియు కాల్షియం, భాస్వరము మరియు మెగ్నీషియం యొక్క జీవక్రియను కాపాడడానికి సూక్ష్మ పోషకాల్లో ఒకటి. బోరాన్ లేకపోవడం వల్ల విటమిన్ సి లోపాన్ని పెంచుతుంది. బోరాను టెస్టోస్టెరాన్ స్రావాన్ని మెరుగుపరచడానికి, కండరాల బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. బోరాన్ అథ్లెటిక్ అవసరమైన పోషకం స్పోర్ట్స్ మ్యాన్ కండి. ఎందుకంటే వాళ్ళు ఇంటిక్గా మనకు వచ్చింది బోరాన్ లోపించిందంటే వాళ్ళు మనకు అలసట రావడము, అదేవిధంగా పరిగెత్తలేకపోవడం, రకరకాల ప్రాబ్లం వస్తుంది. ఎవరైతే అథ్లెటిక్ మనకు వచ్చిందో స్పోర్ట్స్ మ్యాన్ కానీ అథ్లెటిక్ కనుక బోరాన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్తీగా మనము దీన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి బోరాన్ మెదడు పనితీరు మెరుగుపరచడానికి, ప్రతిచర్య సామర్థ్యాన్ని పెంచడానికి, చాలా మందిలో బోరాన్ లోపం లేకపోయినా వృద్ధులు సరైన మొత్తంలో బోరాన్ తీసుకోవాలి.
ఇది బోరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అన్నిటికన్నా టోటల్‌గా మనకు 19 రిపార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టోటల్‌గా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరొచ్చిందే సైంటిఫిక్‌గా మీరు వాడాల్సినటువంటి 3 మిరాకిల్ అద్భుతమైనటువంటి ఉత్పత్తులున్నాయండి. వీటిల్లో ఈ 19 రకాల ట్రేస్ ఎలిమెంట్స్‌లో మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ, ఎక్కువున్నా, తక్కువున్నప్పటికీ మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్‌లు 3 ప్రొడక్ట్‌లున్నాయి మన దగ్గర. హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ అంటే మన భాషలో శిలాజిత్ లిక్విడ్ అండి. దాంట్లో 92 అయానిక్ మినరల్స్ ఉన్నాయండి. చాలా చాలా ఎక్స్ట్రార్డినరీ మనకు. తర్వాత సిటీఎండి 72 అయానిక్ మినరల్స్ ఉన్నాయి. తర్వాత కేఎండి 84 అయానిక్ మినరల్స్ ఉన్నాయి. ఈ 3 గన వాడగలిగారంటే ఈ ప్రాబ్లమ్ ఏదున్నా కూడా రెక్టిఫై అవుతుంది. చానా హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ 19 రకాల ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ నేచర్‌గా లభించిన కొన్ని ఐటెమ్సు దాంతో పాటు మనకొచ్చింది ఈ 3 గన మనం ఇవ్వగలిగామంటే టోటల్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి మనం రెక్టిఫై అవుతాం. ఎందుకంటే మనకు 4జీ మిషన్‌లో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. 6జీలో గానీ, 8జీలో గానీ మనకొచ్చింది 19 రకాల మినరల్స్ అనేది ఉంటాయి. మానవ శరీరములో టోటల్‌గా మనకొచ్చింది మినరల్స్ ఏ రిపోర్ట్‌లో కూడా కనపడవండి. ఓన్లీ మన దగ్గర 6జీలో గానీ, 8జీ మిషన్‌లో చెకప్ చేసినప్పుడు మాత్రమే ఈ 19 రకాల రిపోర్ట్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. ఎంఆర్ఐ స్కాన్‌లో గానీ, ఎక్కడ గానీ లభించవు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ లేకున్నా రకరకాలకున్నటువంటి మనం అన్నిట్లో కలుపుకొని మూడిట్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ మూడిట్లో మనం గనక తీసుకోగలిగామంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీకు గన హై బీపీ ఉంటే ఆ కేస్‌లో మాత్రమే మీరొచ్చింది సిటీఎండి, హిమాలయన్ శిలాజిత్ వాడండి. హై బీపీ లేని వాళ్ళు 3 కలిపి వాడారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీకు అనాటమీ క్లాస్ చెప్పినప్పుడు ఏ మూలకం లోపం ఇస్తే మనకి ఏ ప్రాబ్లమ్ వస్తుందో మనం ఐడెంటిఫై చేసుకొని ప్లాన్ చేయగలిగామంటే చాలా అద్భుతంగా రిజల్ట్ మనం పొందవచ్చు. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ అండి. అది ఈరోజు టాపిక్.